నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో యవనస్తులు వృద్ధులైపోయారు, వృద్ధులు యవనస్తులైపోయారు. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుడు మనకు దొరికిన సమయాల్లో మనం ఆయన పొందుకోకపోతే మన పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. కాబట్టి మనము వాక్యం ధ్యానించేటప్పుడు ఈ వాక్యం మన మిత్రం ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజు 25వ తారీఖు, 25వ తారీఖు అంటే మే నెల. అసలు మే నెల 25వ తారీఖు అంటే ఎలా ఉండాలండి? భయంకరమైనది ఏంటంటే దేవుడు నాకు మాట చెప్పాడు. 5 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించినప్పుడు మొదటి దినం నుంచి ప్రార్థనలో ఉన్నప్పుడు 3వ దినాన ఒక సాధ్యము కాని కార్యాన్ని నేను అడుగుతున్నాను. అది జరగదు, కానీ నేను అడుగుతున్నాను. అది జరగదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ కార్యం జరగదని చెప్తారు, కానీ నేను ఆ కార్యాన్ని అడుగుతున్నాను. 2వ దినాన్ని అడిగాను, 3వ దినాన్ని అడిగాను, 4వ దినం వచ్చేసరికి అంటే అడుగుతున్నప్పుడు సమాధానం వస్తే ఒకలా ఉంటుంది. అడుగుతున్నాను, ప్రభువా ఈ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, విశ్వాసంతోనే ప్రార్థిస్తున్నాను. ఎక్కడో ఒక విధమైనటువంటి చిన్న అపనమ్మిక. దేవుడు నాతో ఏమన్నాడో తెలుసండి? వేసవ కాలాన్ని వర్షాకాలంలో మార్చిన నాకు జరగని కార్యాన్ని జరిగి చెప్పని శక్తి ఉందని నీవు నమ్మవా అన్నాడు. నిజమే కదండి. మే నెలలో ఏదో ఒక రోజు సాయంత్రం అయితే 4 గంటల టైంలో గాలి వస్తుంది, వర్షం వస్తాయి. మనం చిన్నప్పటి నుంచి తెలుసు. అలా గాలి వేస్తే మామిడికాయలన్నీ పడిపోయి ఎత్తుకునేవాడు చిన్నప్పుడు. కానీ నెలంతా ఎలా ఉందండి? వర్షాలతోనే ఉంది. అంటే కాల గమనాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఆ మాట మాట్లాడినప్పుడు నాకు చాలా బలహీనమైన వారికి కొంచెం బూస్ట్ పాటిస్తే ఎలా ఉంటుందో తెలుసండి? కొంచెం బలం వస్తుంది. ఇంకా బలమైన ఆహారం పెడతా ఉంటే ఇంకా బలం వస్తూ ఉంటుంది. నాకు దేవుడు మాట్లాడే కొద్ది ఇంకా ఆనందం వచ్చింది. నిజంగా చెప్తున్నా, అందరూ ఆ సత్యవాక్య సహవాసంలో గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మేము ఎప్పుడూ ఇలా ఉపవాసం లేదు అంటే ఉపవాసం ఉంటాము, ఏదో ఒకటి మా పని చేసుకుంటాం, ఏదో ఒకటి మా పని చేసుకుంటాం. అలా కాకుండా దేవుడు కార్యాన్ని బట్టి ఒక్క పని కూడా చేయకుండా. ఎందుకంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం